ఈ చెట్టు ఎంతమందికి తెలుసు చెప్పండి ఫ్రెండ్స్? ఈ కాయలు ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు. ఈ కాయలు తినొచ్చా తినొద్దా అని కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే చాలా మంది ఈ కాయలు అయితే తింటారు. ఈ పండ్లు అయితే చాలా డేంజర్ ఫ్రెండ్స్. ముళ్ళు చూసినారు ఎంత ఘోరంగా ఉన్నాయో. గుచ్చుకుంటే లోపలికి బయటికి కూడా లేదు. చాలా డేంజరు ఈ చెట్టు అయితే. కాకపోతే చెట్టు నిండా అయితే పండ్లు అయితే ఉన్నాయి. ఇవి ఏమంటారు దీని పేరు అయితే నాకైతే తెలియదు. మేమైతే తింటాము. నాకు కూడా తెలియదు తింటారని. మా సార్ అయితే ఒకసారి చేయించిండు. ఆయన తిన్న 2-3 సార్లు మేము కూడా తిన్నాము. అందుకని ముందైతే మాకు భయం అయ్యేది, దగ్గరికి పోకపోయేది. మా సార్ తిన్నారు, అప్పటి నుంచి మా బావ తిన్నప్పటి నుంచి మేము కూడా తింటున్నాము. అసలు అయితే చాలా డేంజర్. ఇట్లానే ఇరిగింది. ఇక్కడ సైడ్లో పొంటి అయితే మొత్తం ఇదంతా ముళ్ళులే. బండకి వేసి రాయాలి. ఎలా అని చూపిస్తాం మీకు. 2-3 దింపుతా. ఫస్ట్ అయితే ఇక్కడ పెడదాము, చూపిస్తాం మీకు. 2-3 దింపినాక ఈ సైడ్ అన్ని ముళ్ళులే ఉన్నాయి. ఇట్లానైనా వచ్చేస్తుంది. మా పిల్లలు కూడా తింటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, కుచ్చుకునేది కనిపిస్తుందా? సన్నగా ఉంటాయి, మరి సన్నగా ఉంటాయి. అలానే కుచ్చుకునే అంటే మస్తు డేంజర్ కాయ ఇదైతే. అప్పుడే కుచ్చుకున్నది. పోతుందిలే కుచ్చుకుంటే, కాబట్టి ఇబ్బంది. మంచిగా రాగాలి, ఇట్లా రాయాలి. ఈ సైడ్లో పొంటి దాపడుతున్నా ఫ్రెండ్స్. ఇది పైది, ఇవి కిందది, ఇవన్నీ సన్న ముళ్ళులు అనమాట. మంచిగా రాయాలి. ఇది ఎలా అని చూపిస్తా. చాలా ఉన్నాయి. నేను ఇంకా 5 దింపుకున్నాను. ఆమె అయితే పిల్లలు తింటా అంటే తర్వాత తెంపిస్తా. ఇట్లా నాది ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. ఇది ముళ్ళు, ఈ చిన్న చిన్న అన్నీ ముళ్ళులు. ఇవన్నీ ఇలా సన్న ఇదంతా ముళ్ళే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇలా రాలిపోయింది. ఇది